ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అనేక సమస్యలతో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి వారికి దక్కాల్సినటువంటి వాటా వారికి దక్కనీయకుండా ఎప్పుడో 1957లో 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ దామాసా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చారో నేటికి 75 సంవత్సరాల తర్వాత కూడా అదే అమలు చేస్తున్నారు. కానీ పెరిగిన జనాభా దామాసాకు అనుకూలంగా దాన్ని సవరించాలనేది మేము ఆస్తి తరఫున ఈ ద్వారా మేము డిమాండ్ ఉంచుతున్నాం. మరి 2021 జనాభా లెక్కలని ఎస్సీ ఎస్టీ కులగణన చేసి పెరిగిన జనాభా దామాసా ప్రకారం వారికి అన్నింట రిజర్వేషన్ ప్రాతినిధ్యాన్ని పెంచాలనేది మా ప్రధానమైన డిమాండ్గా ఉన్నాము. అంటే ఇది చెప్తున్నాం కదా, మనందరికీ కష్టం వచ్చినప్పుడు దేవుడే అంటాం. దేవుడు ఆధ్యాత్మికమే కదా, అంతర్లేని మరి. మీకు కష్టం వచ్చింది ఎక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తారో ముందు దేవుడి దగ్గరికి వెళ్తాం. మేము అందరిని అడుగుతున్నాం, మీరు ఏ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి అందరూ కూడా మీరు ఏ మతమైనా కానివ్వండి, అంబేద్కర్ సామాజికం, అంబేద్కర్ మన ఇంట్లో ఉండాల్సిందే. అప్పుడే మీకు ఆ హోదా ఉంటుంది అనేది కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, అంబేద్కర్ చిత్రపటాలని ఇల్లు ఉన్నాయో తక్షణమే పెట్టుకోండి, మీకు అదే గుర్తింపు. దీన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే లేరు మేము పెట్టుకోలేము, మేము కొనుక్కోలే ఉన్నారు, మేము ఇస్తాం. ఆస్కో ఆ చిత్రపటాలని, జెండాలని, అంబేద్కర్ లిటరేచర్ని, ఆయన జీవిత చరిత్రని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు లేని వాళ్ళు అంగీకరించి మా ఇంట్లో లేదని నిజాయితీగా చెప్పారు చూడండి, వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేదు అనే సుప్రీంకోర్టు ఒక తీర్పును ఆధారంగా చేసుకుని ఈరోజు మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలో సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల పట్ల అనేక మంది ఒక చట్టవిరుద్ధంగా మాట్లాడడం అనేది మేము ఖండిస్తాం. ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఆ సంరక్షణ చట్టాలు కానివ్వండి, రిజర్వేషన్లు కానివ్వండి చులకనగా చూడడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో కులం రద్దు చేస్తే మీరు ఎలా చెప్పినా మేము వింటాం. కులాన్ని రద్దు చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితకాలం పోరాటం చేశారు. మీ అందరికీ తెలిసి ఈ దేశంలో జరిగే ప్రధానమైనటువంటి 2 సమస్యలు ఏంటి? కులం, మతం. కులం మతం ఆధారితంగానే ఈ దేశంలో మనిషికి గౌరవం ఇస్తున్నారు తప్పిస్తే మనిషి ప్రతిభ ఆధారంగా కానీ, మనిషి వ్యక్తిత్వం ఆధారంగా కానీ, ఒక మనిషి సమస్య ఆధారంగా ఎక్కడా న్యాయం జరగదనేది మీ అందరికీ ఈ భారత ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యంగా మేము మీ ద్వారా తెలియజేస్తూ, మేము ఈరోజు కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఎవరైతే మరి ఈరోజు దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, వారికి సంబంధించినటువంటి అంశాల్లో రకరకాలుగా అనేక మంది మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వినతిపత్రం కూడా మేము వెళ్ళినప్పుడు మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ప్రత్యేక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందనేది మేము కమిషన్ ద్వారా వినడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మీరు చట్టబద్ధంగా శిక్షార్హులని చెప్పేసి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ విషయాల్లో మీరు ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, చట్టాలు సవరించండి, చట్టాలు చేయండి, అభ్యంతరం లేదు. కానీ ఇష్టానుసారంగా వేదికల మీద మాట్లాడే ఆ భాష కానివ్వండి, ఏదైనా అబ్యూజ్ వాళ్ళ పట్ల తక్కువ చేసి మాట్లాడడాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం తీవ్రంగా ఖండిస్తూ, మేము ఈ సందర్భంగా అంబేద్కర్ ఆస్క్ ఏం చేయాలనుకుంటుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల ఐక్యత కోసం, అంటే ముఖ్యంగా దళితులు అంటే అందరూ ఒక కులమై అంటున్నారు, మేము అలా కాదు. అంబేద్కర్ ప్రవచించిన ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ వర్గాల ఐక్యత కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆస్కో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఐక్యత ర్యాలీని చేయాలని ఒక ప్రపోజల్ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే మన వేదిక మీద ఉన్నటువంటి మన మిత్రులకి ఈ చిత్రపటం అందించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ
అలాగే ఉంటాయి.